కాంగ్రెస్ పార్టీ మీదన బీజేపీ చేసిన ఆరోపణ అవినీతి పార్టీ వారసత్వ పార్టీ అన్నటువంటి ఈ రెండిటితోనే 2014లో అధికారంలోకి వచ్చింది బీజేపీ. అదే పాయింట్తో ఢిల్లీలో అధికారంలోకి వచ్చేది కూడా కేజ్రీవాల్ అప్పుడే. తీరా చూస్తే కేజ్రీవాల్కి వచ్చినటువంటి విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి కాస్త చివరికి అదే అవినీతికి సంబంధించిన ఆరోపణలతో జైల్లో ఉంటాం. తన పేరుతో రానియకుండా అవినీతికి పాల్పడటం. మొదట్లో అయితే మామూలుగా నడిపాడు, తర్వాత తన పార్టీని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నప్పుడు అవినీతికి అలవాటు పడ్డాడు. లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు జైల్లో ఉన్నాడు, బెయిల్ కూడా రావట్లేదు. అది ఒక ఎత్తు అయితే, రెండవ వైపున కుటుంబ వారసత్వం అని చెప్పినటువంటి మనిషి, ఇదివరకు కాంగ్రెస్ పార్టీని అదే పాయింట్ మీద విమర్శించినటువంటి వ్యక్తి ఇవాళ చూస్తే తన భార్యను రంగంలోకి దించాడు. అసలు తను జైలుకి వెళ్ళినప్పటి నుంచి పార్టీని నడిపిస్తున్నటువంటి మంత్రి అతిశీని పక్కన పెట్టేశాడు. తన భార్యని ఇప్పుడు ప్రచారంలోకి తిప్పుతున్నాడు. మంత్రులందరూ తిరగాలి కదా, వాళ్ళ బదులు ఆమెనే ప్రధాన ప్రచారకర్తగా నియమించాడు. అంటే మనిషికి సహజ సిద్ధమైనటువంటి బలహీనత, స్వార్థం అది కాంగ్రెస్ పార్టీలో ఉందని ఆరోపణ చేసి ఆ కారణం మీద జనాల్ని కన్విన్స్ చేసి వచ్చినటువంటి ఆయన తను అందుకు అతీతుడేం కాదని నిరూపించుకున్నారు.